నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన 4 యోగముల మీద ప్రస్తావన చేస్తున్నాం. 4 యోగములు అనగానేమి? మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము. ఈ 4 యోగములు కలిసి ఉన్నటువంటిదే క్రియాయోగము. మంత్రయోగము చేస్తే ఏ ఫలితం వస్తుందో, లయయోగము చేస్తే ఏ ఫలితం వస్తుందో, రాజయోగము చేస్తే ఏ ఫలితం వస్తుందో ఇవన్నీ కూడా సమన్వయపరిచారు మన లాహిరి మహాశయులు గురువుగారు మహావతార బాబాజీ. మహావతార బాబాజీ మొట్టమొదట లాహిరి మహాశయులు యుక్తేశ్వరగిరి పరమహంస యోగానంద స్వామీజీకి ఈ క్రియాయోగాన్ని బోధ చేశారు. క్రియ అంటే చేయడం, పని అని ఒక అర్థం. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఆ సుషుమ్నాలో ప్రాణ ప్రక్రియను పైకి లాక్కోవడం. పైకి అంటే మూలాధారము, స్వాదిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము. ప్రాణాయామములు పలు విధములుగా ఉన్న ఈ రోజులలో క్రియాయోగమే పరమశరణ్యము. అదే అంతర్ముఖ ప్రాణాయామమని, సుషుమ్నా క్రియ అని, సిద్ధ విద్య అని ఎన్నో నామాంత్రములు చెప్తున్నారు ఈ క్రియాయోగం మీదనే. పూర్వం సనాతన కాలంలో కూడా ఇలాంటి యోగాన్నే మన భారతీయ సనాతన ఋషులు ఆచరించారు. ఇక ప్రాణాయామం అనగా రేచకము, పూరకము, కుంభకము. పూరకము అనగా గాలిని గురువు చెప్పిన ప్రకారము ప్రాణవాయువును లోపలికి పీల్చుకోవడం. మెల్లమెల్లగా పీల్చుకున్న వాయువును లోపల కుంభించడం. నిష్పత్తుల ప్రకారం, లెక్క ప్రకారం ఇన్ని నిమిషాలని, ఇన్ని సెకండ్లని. కుంభించినటువంటి ప్రాణవాయువును బయటికి రేచించడం. రేచకము, పూరకము, కుంభకము అని చెప్పడం జరిగినది. యోగశాస్త్రమునకు పితామహుడైనటువంటి పతంజలి మహర్షి కూడా ఈ అంశాన్నే ప్రబోధ చేశారు. అయితే మరి మన పుణ్యమా అన్నట్టుగా లాహిరి మహాశయులు ఈ 4 యోగములను మిళితం చేసినాడు క్రియాయోగములో. మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము. ఒక్క క్రియాయోగము చేయగలిగితే చాలు, అందులోనే 4 యోగములు మిళితమై ఉన్నాయి. ఈ క్రియాయోగం కూడా బాగా సిద్ధహస్తులైనటువంటి, క్రియావంతులైనటువంటి, సిద్ధి పొందినటువంటి క్రియావంతుల ద్వారానే క్రియాయోగాన్ని నేర్చుకోవాలి. ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద స్వామీజీ వారు అందులో నేను ఈ క్రియాయోగం అనేటువంటి ఈ పుస్తకంలో వివరణ ఇవ్వలేదు, నేను స్థూలంగా ఇస్తున్నాను. సామాన్య మానవుడు చేసేటువంటి ధ్యానం 1 ఏడాది చేస్తే ఏ ఫలితం వస్తుందో, క్రియాయోగంలో ఒక్క క్రియలో ప్రగతిని సాధించగలడు క్రియాయోగి అంటాడు. ఎన్నెముకు చుట్టుగా అంటే పైకి, ఆ సుషుమ్నాలో పైకి తీసుకువెళ్ళేటువంటి క్రియ 1/2 నిమిషం పడుతుంది. షట్చక్రాలను చుట్టుకొని పైకి ఆగ్నేయ చక్రం వరకు, అక్కడి నుండి మెల్లగా నెమ్మదిగా మూలాధారం వరకు ప్రవహింపజేసేటువంటి క్రియ 1/2 నిమిష కాలం పడుతుంది. 1/2 నిమిష కాలం పట్టేటువంటి ఈ క్రియ 1 సంవత్సరం సామాన్య మానవుడు చేసే సాధనకు ప్రగతిని సాధిస్తుంది అంటాడు.
క్రియాయోగము ప్రారంభంలోనే చల్లటి గాలిని లోపలికి తీసుకోవడం జరుగుతుంది. వదిలేటప్పుడు వేడి గాలి, వెచ్చగా ఉండే గాలిని వదిలేయడం జరుగుతుంది. ఆక్సిజను, కార్బన్. తీసుకునేటప్పుడు ఆక్సిజన్ గుండెకి సరిపోయేంతటి తీసుకోవడం, వదిలేటప్పుడు కార్బన్ను వదలడం. ఇవి చేస్తూ ఉంటే ప్రాణాపానాలు వాటంతట అవే సమమవుతాయి అని చెప్తాడు లాహిరి మహాశయులు. ప్రాణాపానాలు సమమైనప్పుడు ఉపవాయువులు కూడా 49 వాయువులు కూడా సమమవుతాయి అంటాడు. దశవిధ వాయువులు కూడా సమమవుతాయి అంటాడు. మనం చెప్పుకున్నటువంటి ప్రాణాయామంలో మంత్రయోగములోను, లయయోగములోను, హఠయోగములోను, రాజయోగములో ఉండేటువంటి సాధనానుభవాలు కూడా మనకు అనుభవానికి వస్తాయి అంటాడు. మంత్రయోగంలో నాదోపాసన అంటే నాదం, ఆ ఓంకారనాదం వినపడుతుంది. ఆ ఓంకారనాదంలో మనసు లయం చేయమంటాడు. అలాగే మనకు ఈ క్రియాయోగంలో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సాధన దశలోనే మనసు ఏకాగ్రత పొందుతుంది, మనసు విశ్రాంతిని పొందుతుంది, మనసు ఏకాగ్రత అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, గుండె కొట్టుకోవడం తగ్గుతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాస నెమ్మదిస్తాయి. కాబట్టి మనకు మొదటి రోజునే మనసు ప్రశాంతతకు వస్తుంది. మనోవాయువు ప్రాణవాయువు రెండూ ఒకటి కాబట్టి ఆ ప్రాణవాయువుతోటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి క్రమంగా పైకి తీసుకునేటువంటి టెక్నిక్, ఆ సూక్ష్మము క్రియాయోగంలో ఉన్నది. ఆ క్రియావంతులు మనకు నేర్పుతారు. కాబట్టి ఇది సుషుమ్నా క్రియ అంటే 72,000 నాడులలో అత్యంత ప్రముఖమైన నాడులు 10. 10లో అత్యంత ముఖ్యమైనటువంటి నాడులు 3: ఇడ, పింగళ, సుషుమ్న. ఇడానాడి అనగా ఎడమ ముక్కు, పింగళనాడి అనగా కుడి ముక్కు, సుషుమ్న అనగా మధ్యనాళం. ఇడా పింగళలో ప్రాణవాయువు ఉండడం వల్ల మనసు వ్యాకులతగా ఉంది, శాంచల్యంగా ఉంది. ప్రాణాయామం చేసేటప్పుడు, ఈ క్రియాయోగం చేసేటప్పుడు మనము ఆ ప్రాణవాయువును నెమ్మదిగా మూలాధారం నుండి ఆగ్నేయ చక్రం వరకు తీసుకుంటాం కదా, అప్పుడు మనస్సు కట్టుబాటు అవుతుంది. ఇలా ప్రతిరోజు ఉదయం 24 క్రియలు, సాయంత్రం 24 క్రియలు చేయడం వల్ల మనసుకు ఒక వ్యాయామం జరుగుతుంది. రెక్కలు విరిగిన పక్షలాగా పడిపోతుంది మనసు. అప్పుడు ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత వలన ధ్యానం కుదురుతుంది. ధ్యానం పరిపక్వతావస్థ వలన సవికల్ప సమాధి కలుగుతుంది. సవికల్ప సమాధి పరిపక్వతావస్థలో నిర్వికల్ప సమాధి కలుగుతుంది. ఇది క్రియాయోగములో పరాకాష్ట. హఠయోగములో కూడా మన భారతదేశంలో ఎంతో కాలముగా ఆచరిస్తూ ఆ నిర్వికల్ప సమాధిని పొందారు. వారి ధ్యేయము, లక్ష్యము నిర్వికల్ప సమాధి. ఆత్మను పరమాత్మను ఏకం చేయాలని, జీవాత్మ పరమాత్మల ఐక్యానుసంధానమే నిర్వికల్ప సమాధి అని యోగులు భావిస్తారు. కానీ జ్ఞానయోగం ఏం చెప్తుందంటే కేవలము నీవు ఎవరు, నేననే స్పృహ ఉంటేనే కదా నేను ధ్యానం చేస్తున్నాను, నేననేటువంటి ఎరుక ఉంటేనే కదా నేను మంత్రజపం చేస్తున్నాను, నేననేటువంటి ఒక తెలివి ఉంటేనే కదా ఇంకొక కార్యాన్ని చేస్తున్నాను, నేను ఎవరు అనేటువంటిది జ్ఞాన విచారణ. గడిచిన కాలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు కూడా ఈ క్రియాయోగం కానీ, హఠయోగం కానీ, మంత్రయోగం కానీ, లయయోగం కానీ వాటి ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. అటువంటి వారు రమణ మహర్షి దగ్గరికి వచ్చినా కూడా వారు ఆత్మజ్ఞానాన్నే బోధించారు. ఎందుకు బోధించారంటే దయామయుడైనటువంటి పరమేశ్వరుడే రమణ మహర్షిగా అవతరించారు. ఎందుకని? ఈ ప్రాణాయామము కానీ, ఈ మంత్రజపాలు కానీ తెలిసి తెలియక చేస్తే ప్రాణహాని కలుగుతుంది, మనిషికి తిక్కబడుతుంది. అందుకని ఎవరికి ఏ బాధ లేకుండా ఆత్మవిచారణ చేసేటువంటి సులువైన మార్గాన్ని మనకు ప్రబోధించారు. అందుకనే ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే కూడా ఆ కుండలిని శక్తి అనేటువంటి శక్తి మేలుకొని సహస్రారం చేరినప్పుడు యోగులకు లక్ష్యమైనటువంటి నిర్వికల్ప సమాధి అప్రయత్నంగా వచ్చేస్తుంది. అందుకనే గడిచిన కాలంలో రామకృష్ణ పరమహంస కూడా కఠినమైనటువంటి యోగ సాధనలు సమాజానికి బోధించలేదు. వారు ధ్యానం చేశారు, యోగం చేశారు, మంత్రజపం చేశారు, ఎన్నో సాధనలు ఆచరించి భావ సమాధిని పొందగలిగినారు. అనుక్షణము భావస్థితిలో ఉండేటువంటి వారు. కాబట్టి ఒకటే మార్గం కాదు. మనం చెన్నై వెళ్ళాలనుకుంటాము, ఒకే మార్గం కాదు. ఇక్కడ హైదరాబాద్ నుండి రావచ్చు, అటు నెల్లూరు నుండి రావచ్చు. అలాగే పలు రకాలుగా ఉండేటువంటి
పట్టణాల నుండి కూడా చెన్నై చేరుకోవచ్చు, కానీ గమ్యం మాత్రం ఒకటే. అయితే భౌతికంగా అయితే గమ్యము గమనం ఉన్నది, కానీ అద్వైత సిద్ధాంతంలో గమనము లేదు, గమ్యము లేదు. మరిచిపోయిన నీ స్వరూపాన్ని గుర్తు చేసుకోవడమే సకల వేదముల సారము, ఉపనిషత్తుల సారము, నిగమాగమముల సారము. నేను బ్రహ్మమై ఉన్నాను అనేటువంటి శాస్త్ర ప్రమాణమైనటువంటి మహావాక్యములను సద్గురువుల ద్వారా తెలుసుకోవడమే. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి చతుర్విధ మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని, ఆంతర్యాన్ని గుర్తు చేసుకోవడమే ఇందులో ఉన్న పరమార్థం. అందుకని ఒకరు యోగమే గొప్పదంటారు, ఒకరు ధ్యానమే గొప్పదంటారు, ఇంకొకరి ప్రార్థనే గొప్పదంటారు. కాబట్టి వారికి విశాల దృష్టి లేదనే మనం భావించాలి. ఈ భూప్రపంచములో ఎన్ని సాధనలు ఉన్నవో అన్ని సాధనలు కూడా మనసును అదుపు చేసుకొని పరమాత్మ యందు మనసును సంలగ్నం చేసి ఆ పరమాత్మ కృపను పొందమని భక్తి మార్గం అయితే, జ్ఞాన మార్గం అయితే ప్రజ్ఞానం బ్రహ్మగా మిగిలిపోమ్మనే కదా ఇందులో ఉన్న సారాంశము. కాబట్టి ఏ ఒక్క మంత్రజపమో పట్టుకొని ఇదే కరెక్ట్ అనుకోకూడదు, ఏ సుషుమ్నా క్రియను పట్టుకొని ఇదే శాశ్వతం అనుకోకూడదు, ఏ ధ్యానయోగం పట్టుకొని ఇదే సత్యము ఇంతకంటే మించింది లేదని వాదించకూడదు. అన్నీ కూడా నదీనాం సాగరయే గతి అన్నట్టుగా నువ్వు ధ్యానమే చేస్తావో, యోగమే చేస్తావో, మంత్రజపమే చేస్తావో, ప్రార్థనలే చేస్తావో, ఏమి చేస్తావో నీ మనస్సును అదుపు చేసుకొని బ్రహ్మజ్ఞానం పొందడమే కదా ఇందులో ఉన్న పరమార్థము. అందుకనే నువ్వు ఏం చేసినప్పటికీ కూడా జ్ఞానం కలగాలి. జ్ఞానాధేవత్ కైవల్యం. కాబట్టి నేను ఏం చేశానన్నది కాదు ప్రాధాన్యం, ఇక్కడ ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మజ్ఞానం కలగాలంటే శాస్త్ర ప్రమాణము తప్ప వేరు మార్గం లేదంటారు జగద్గురు శంకరాచార్యులు వారు. వాక్య ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది కానీ ఉత్తమాధికారికి. ఇక మధ్యమాధికారులు పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు ఇవన్నీ చేసుకొని మనసును సంస్కరింపజేసుకొని చిట్ట చివరగా అందరూ కూడా ఆత్మజ్ఞానం పొంది సర్వాత్మభావనలో ముక్తిని పొందవలసినదే, వేరు మార్గం లేదు. కాబట్టి ఇది సిద్ధ విద్య అంటున్నారు కొందరు. మరి సిద్ధ విద్య అదే పరాకాష్ఠ అయితే బ్రహ్మ విద్య ఏమైంది? అన్నిటికీ పరాకాష్ఠ బ్రహ్మ విద్యయే కదా. మనం సూక్ష్మబుద్ధి గలవారు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఎవరి బుద్ధిలో ఏ విధమైన కర్మానుసారము, ఏ విధమైన సంస్కారములు ఉన్నవో ఒకరు ఆ మార్గాన్ని, ఆ సాధనలనే ఎంచుకుంటారంటున్నారు మన మహనీయులు. నాకు ధ్యానం అంటే అభిరుచి, ఇంకొకరి యోగ సాధన అంటే మంచి సౌకర్యంగా ఉంటుంది, ఇంకొకరికి మంత్రజపం చేయడము చాలా సులువుగా ఉంటుంది, ఇంకొకరికి ప్రాణాయామం చేయడము చాలా ఆనందంగా ఉంటుంది, ఇంకొకరికి ఆత్మానాత్మ విచారణ చేయడము చాలా సౌఖ్యంగా ఉంటుంది. ఇవన్నీ పలు రకములుగా చెప్పిన సాధనములే కానీ పరమార్థములు కావు. పరమార్థం ఏమిటి? తన స్వస్వరూపమే పరమార్థం. ఏ నాటికైనా, ఏ రోజుటికైనా, ఏ నిమిషానికైనా, ఏ క్షణానికైనా నేనెవరో తెలుసుకోవాలి. అధిష్టానము లేక ఆరోపితము ఉండగలదా? మన్ను లేక కుండ ఉండగలదా? బంగారము లేకుండా ఆభరణం ఉండగలదా? జలము లేకుండా తరంగం ఉండగలదా? అలాగే అధిష్టాన పరిపూర్ణ బ్రహ్మము లేకుండా ఈ జగత్తులో ఉండే జీవులు ఆచరించే పలు విధములైన సాధనలు ఉండగలవా? సూక్ష్మబుద్ధి గలవారు మీరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మనకు సూక్ష్మబుద్ధి కావాలి. ఎవరో ఏదో చెప్పారు అదే పరమార్థం అనుకోకూడదు, ఇంకొకరు ఏదో ధ్యానం చెప్పారు అదే పరమార్థం అనుకోకూడదు. ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో, వేదములలో ఉన్నవా అని పరిశీలన చేయాలి. అయితే ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, ప్రాణాయామము, సుషుమ్నా క్రియ ఇవన్నీ కూడా వేదములో ఒక భాగమైన కర్మకాండలో ఉన్నవి. ఈ కర్మకాండ చేసే కర్మకాండకే మరో పేరు ఉపాసనాకాండ, భక్తికాండ అని చెప్పడం జరిగినది. ఒకవేళ ధ్యానములో గొప్పవాడై ఆ బ్రహ్మరంధ్రం గుండా ఉత్తరాయణ పుణ్యకాలంలో దశమద్వారం గుండా ప్రాణాన్ని వదిలేసి సత్యలోకానికి వెళ్ళినటువంటి ఆ ఉపాసన పుణ్యపురుషులకు అక్కడ బ్రహ్మదేవుని సముఖములో ఆత్మజ్ఞానాన్ని బోధించి ఆ బ్రహ్మదేవుడు సగుణం నుండి నిర్గుణానికి మారేటువంటి సమయంలో వీళ్ళంతా కూడా బ్రహ్మపదాన్ని, ఆ విష్ణు పదాన్ని చేరుతారు. ఉత్తరాయణ కాలములో వెళ్ళినటువంటి యోగి తిరిగి జన్మకు రాడు. అది క్రమముక్తే కానీ సద్యోముక్తి కాదని మీరు విని ఉండలేదా?
సద్యోముక్తి అనగా జీవన్ముక్తి. ఇక్కడే ఇప్పుడే సద్గురువుల ద్వారా సద్విషయములను చతుర్విధ మహావాక్యములను మననం చేసుకొని ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి ఏకాంశాన్ని గుర్తించి ఇప్పుడే ఇక్కడే శరీరమునకు విలక్షణమై సాక్షి ప్రకాశించే పరిపూర్ణ బ్రహ్మాన్ని సర్వాత్మ భావనతో అనుభవానికి తెచ్చుకోవడమే సద్యోముక్తి, జీవన్ముక్తి. ఉపాసనలు ఎప్పుడూ శాస్త్రము ఖండించదు. అలాగే ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి ఉపనిషత్తులను కూడా మనకు ప్రబోధన చేస్తారు. వేదాంతము అనగా వేదములకు అంత్యమ భాగమనున్నయే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులనే వేదాంతమని పిలువబడుతున్నారు మహాత్ములు. కాబట్టి యోగము, జపము, తపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా కర్మకాండలో, ఆ ఉపాసన కాండలోకే చేరిపోతాయి. జ్ఞానకాండ ఒకటి ఉందిగా. మరి జ్ఞానకాండలో మనం ఏం బోధించాలి? ఆత్మ అంటేనేమి, పరమాత్మ అంటేనేమి, జీవుడు అంటేనేమి, జగత్ అంటేనేమి అనేటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రాణాయామం అంటున్నాం మనము. ఒక ప్రాణం చేతనే మానవుడు బ్రతకడం లేదు, ఒక అపానం చేతనే మానవుడు బ్రతకడం లేదు. ఈ ప్రాణపాన వాయువులకు కూడా సాక్షిగా ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ పరబ్రహ్మస్వరూపమే. ఆ పరబ్రహ్మము లేక ప్రాణము లేదు, వ్యానము లేదు, ఉదానము లేదు, సమానము లేదు, అపానమనే ఈ పంచవాయువులు కూడా లేవు. అసలు ఈ జగత్తే లేదు. పరిపూర్ణ బ్రహ్మము అధిష్టానము, నామరూపాత్మకమైన ప్రపంచము ఆరోపితము. కాబట్టి ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతమనేటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకొని ఇప్పుడే ఇక్కడే మరి మన మనసు ధ్యానం యందు వెళుతున్నదా? ఓహో, మనకు పరిపక్వత లేదని ధ్యానమే చేసుకోవాలి. మన మనసు ప్రాణాయామం మీదకి వెళుతున్నదా? పదే పదే ఓహో, నాకు పూర్వజన్మలో సాధన జ్ఞానం అందుకోలేదు నేను, అందుకనే జ్ఞానానికంటే కింద స్థాయిన సాధనలు పరిపక్వత చేసుకొని అహం బ్రహ్మాస్మి అనే బుద్ధి కలిగేంత వరకు నేను సాధన చేసుకోవాలనేటువంటి బుద్ధిమంతులు ఈ సూక్ష్మాన్ని గుర్తిస్తారు. ఏ ఒక్కటి తప్పుని కానీ ఎక్కువని కానీ భావించక ఈ సాధనల యొక్క పరమ ఉద్దేశ్యము ఆత్మసాక్షాత్కారమే. అది ఆత్మ విచారణ వల్ల జరుగుతుంది, మనం చెప్పిన పరంపరా సాధనల వల్ల జరుగుతుంది. ఆత్మ విచారణ వల్ల జరిగేటువంటిది సద్యోముక్తి, జీవన్ముక్తి. బ్రతికుండగానే నేను పరబ్రహ్మస్వరూపుడై ఉన్నానన్న అనుభవాన్ని పొందడం. సాధన వల్ల పొందే ముక్తి క్రమముక్తి. ఎక్కడో భగవంతుడు నాకంటే వేరుగా ఉన్నాడు, నేను ఉపాసన చేసి ధ్యానము చేసి ఆ పరమాత్మను ఈ జన్మలోనే సాక్షాత్కరింపజేసుకోవాలనేటువంటి ఆలోచన పరోక్షమే కానీ అపరోక్షము కాదు. నేను ధ్యానం చేసేదానికి, యోగము చేసేదానికి, జపం చేసేదానికి ఏది ఆధారమై ఉన్నదో అట్టి బ్రహ్మము నేనేనని గుర్తించడమే అపరోక్షానుభూతి. కాబట్టి యోగ సాధనలన్నీ కూడా పరిమిత సాధనలే. ఆత్మానాత్మ విచారణే అపరిమిత సాధనము. కాబట్టి ఈ సత్యాలన్నిటిని కూడా మనము బాగా శ్రవణ మననాదులు చేసుకొని ఎవరో చెప్పింది నమ్మకుండా శాస్త్రమే మనకు బోధించింది. శాస్త్రం అంటే వేదమే, ఉపనిషత్తులే. కాబట్టి వేదాంత శాస్త్రాలు ఏం మనకు బోధిస్తున్నాయి? ప్రజ్ఞానం బ్రహ్మ అని కదా. ఏ ప్రజ్ఞ ఉండి నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఏ ప్రజ్ఞ ఉండి ప్రాణాయామం చేస్తున్నావు, ఏ చైతన్యం ఉండి నీవు మంత్రజపం చేస్తున్నావు, ఆ ప్రజ్ఞ ముందే ఉండబడినది కదా. ఆ ప్రజ్ఞ ఉంటేనే కదా ఈ కార్యాలన్నీ చేస్తున్నాము అనేటువంటి సూక్ష్మ బుద్ధి మనకు కలగాలి. కాబట్టి ఎవరేం చెప్పినా కూడా మనం ఆలోచించక మన స్వబుద్ధితో మనం విచారణ చేసుకొని ఇప్పుడే ఇక్కడే ప్రజ్ఞామాత్రులమై మిగిలిపోవాలని మనవి చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం.